హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే అన్నా నువ్వు పెడితే పెట్టలేం కానీ కొడితే కొట్టగలవు అని చెప్పి ఒక లైన్, ఆ పదం ఒక చిన్నవాడు ఒక పెద్దవాడిని అన్నమాట. కారణాలు ఏంటి అనేది వివరించుకుందాం. మనం ఏంటంటే మనం మనకన్నా చిన్నవాళ్ళు, సామాన్యులు, అంటే మనకన్నా చిన్నవాళ్ళు ఎప్పుడూ ఉంటారు కదా. వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ, ఆస్తిలో కానీ, లేదంటే బలంలో కానీ, స్థాయిలో కానీ చిన్నవాళ్ళని పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉండాలి, చిన్నవాళ్ళ దగ్గర ప్రేమగా ఉండాలి. పరిస్థితి ఏదైనా మనం నోరు చేసి తగువాడదాం, మన బలం అంతా ప్రదర్శిద్దాం అనుకుంటే, మన బలం వాళ్ళ మీద ప్రదర్శించాలనుకుంటే వాళ్ళకు ఉండే బలం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక లైన్ విన్నాం కదా, పెడితే పెట్టలేం కానీ కొడితే కొట్టగలం అన్నమాట. అది కొట్టడానికి, తిడితే తిట్టడానికి డిగ్రీలు డిప్లొమాలు చెయ్యక్కర్లేదు కదా. కొట్టడం అంటే మనం వాళ్ళని ఎలా కొట్టాము, మనస వచస కర్మణ. మనం కొట్టాము అంటే ఆ వే వాళ్ళకి తెలుసు కదా. మనం ఏ వేలో అయితే మనం కొట్టామో ఆ వే వాళ్ళకి కూడా తెలుసు. ఎంత బుర్రలేని వాళ్ళు ఉంటారు కదా. ఆ దారి మనం చూపించినట్టే కదా దారి. అంటే మనం అంటే ఒకవేళ నేను ఎవరినైనా చిన్నవాడిని ఎవరినైనా అంటే, ఎవరినైనా బాధిస్తే, ఎవరినైనా తిడితే, ఎవరినైనా ఏదైనా రూపంలో కొడితే మనస వచస కర్మణ ఏమంటారు ఫ్రెండ్స్? అవే వాళ్ళకి చూపించినట్టు. మనం ఒక బూత్ తిట్టామనుకుందాం, ఒక వల్గర్గా ఒక పర్సన్ని తిట్టామనుకుందాం బాధించడానికి, అతన్ని రెచ్చగొట్టడానికో, లేదా మన కోపోద్రేకాన్ని ఆపుకోలేక దాన్ని ప్రదర్శించడం కోసమో మొత్తం మీద ఏంటేమనుకో, దానికి డిగ్రీలు చేయాలా, డిప్లొమాలు చేయాలా ఫ్రెండ్స్? లేదంటే తన అవకాశాన్ని మనం చెడగొట్టాలని ఏదైనా చేసాము అనుకుందాం. పోనీ తడతన్ని కూడా ఉంటాడు, తాడితన్ని కూడా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకునేది మన చేసే వ్యాపారం కానీ, వ్యవహారం కానీ మీరు అడుగుకోగలడు. దానికి మనం బిర్యానీ పెడతాడు, బిర్యానీ పెట్టలేకపోవచ్చు, ఎందుకంటే జేబులో డబ్బులు ఉండాలి. దీనికి మంచి పనికి చెడ పనికి అని తేడా ఉంది కదా. అంటే మనం పెట్టడానికైతే కాస్ట్ కావాలి, మనసు మాట దేవుడు కాస్ట్ కావాలి. చేయడానికైతే అక్కర్లా, ఎక్కడికి వెళ్ళైనా ఏదైనా చేసేయచ్చు చెడగొట్టడానికి. ఏం ఫ్రెండ్స్? ఏదైనా వ్యవహారాలు ఉంటే, లేదంటే పరుగుగా బతికే కొన్ని కార్యకలాపాలు ఉంటాయి. మన అవసరమైతే అవి ఈ మాట ఎవరికి తెలియకూడదని సీక్రెట్గా ఉంచుకోవాల్సిన సబ్జెక్ట్ ఉంటుంది. ఏదైనా మొత్తం మీద ఏదేమైనా మన కింద స్థాయి వాళ్ళని మనం ఎంతవరకు మందలించాలి, ఎంతవరకు తగుపడాలి, ఎంతవరకు మనం వాళ్ళని అంటే శిక్షించాలనుకుంటే దానికి ఒక పరిధి ఉంది. ఆ పరిధిలోనే చెయ్యాలి. ఆ పరిధి దాటితే మీకు తెలియదే ఉంది. చిన్నప్పుడు అంటారు కదా, పిల్లిని గదిలో పెట్టి కొడితే పులి వద్దు తిరగబడుతుంది అని చెప్పి. వాళ్ళ ఉనికిని కానీ, వాళ్ళ ప్రాణ సంకటం వాళ్ళే లేకపోయేసరికి అనే స్థాయికి వస్తే వాళ్ళు ఎంతకైనా తెగించగలరు ఏదైనా. అందుకే నాకు ఈ లైను మనోడు ఒకడు చెప్పాడు. అబ్బా, నాకు అంత కంటెంట్ నాకు అర్థమైంది, నచ్చింది కూడాను. ఎందుకంటే తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది ఎగలకోవడం అనుకోండి, ఎగసగంగా ఎదటోడికి పెయిన్ వస్తుంది అనే భావన లేకుండా ప్రవర్తిస్తున్నారు. అయ్యో, నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు, నువ్వు ఈ పని చేసావు, దానివల్ల వీడిని సఫర్ అవుతాము అనే భావన వాళ్ళకి లేదు. అంటే ఒక డీల్ దగ్గర అనుకోండి, ఒక వ్యాపారం దగ్గర అనుకోండి, మన కళ్ళెదురు కాబట్టి నేనే వ్యాపారం చేసుకుంటున్నాను. నా దగ్గర నేను ఒకరితో డీల్ చేసుకుంటున్నాను. ఆ సమయానికి ఎవరో వచ్చారు. వచ్చిన వాళ్ళకి ఆయనకి పరిచయాలు ఉన్నాయి, నాకు పరిచయం ఉంది. ఈ పరిచయం ఉన్నప్పుడు ఇక్కడ ఏదో డీల్ జరుగుతున్నప్పుడు అతను సైలెంట్గా వెళ్ళిపోవాలి. ఉండి కలెక్ట్ చేసుకుని నీకెందుకు, అంత ధర ఎందుకు, ఎంత ఎందుకు అని చెప్పి అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే
ఇక్కడ నన్ను డ్యామేజ్ చేస్తే అది తప్పు కదా, అది రాంగ్ కదా, అది చేయకూడదు కదా, ఇలాంటివి అనమాట. ఇవ్వని ఇక్కడికి ఎలాగ ఉందంటే మనం లోగడ ఒక సబ్జెక్ట్ చేసాం. ఎవరికైనా ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి. ఏమి ఇచ్చినా అసలు వడ్డీతో సహా మనకు వచ్చేస్తుంది, తిరిగి వచ్చేస్తుంది. సమయము, సందర్భము ఏదైనా దొరకాలి, ఆ దేవుడి అకౌంట్ సెటిల్ చేస్తాడు, సెటిల్ చేసినప్పుడు వచ్చేస్తుందండి. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. కాబట్టి మనకన్నా చిన్నోళ్ళని అక్కడ పరిస్థితి చూసి మన పని అవ్వద్దంటే అవసరమైతే ఏ కోపమో ప్రదర్శించిన తెచ్చుకున్న మన పని పూర్తి చేసుకున్న తప్పులేదు. అంతమించి హద్దులు దాటకూడదు. ఎందుకంటే మన పని అవ్వద్దంటేనే ప్రదర్శించాలి కోపం. మన పని అవ్వలేదు అంటే ఏదో బాబు నాయన అని చెప్పి పక్క తప్పుకోవాల్సింది, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇంకా చెప్పాం కదా, పెడితే పెట్టగలం కానీ పెట్టలేం, కానీ కొడితే కొట్టగలం అనే పాయింట్ ఉంది. ఈ పాయింట్ అందరి దగ్గర ఉంటుంది, వాడుకోవచ్చు, వాళ్ళు వాడతారు. ఎందుకంటే దెబ్బతిన్నవాడు, బాధపడినోడు ఎవరి వల్ల అయితే జరిగిందో అది మర్చిపోలేడు జీవితంలో. నష్టపోయినోడు కానీ మర్చిపోలేడు అఫ్కోర్స్. కానీ పని అవ్వద్దంటేనే అంటే అస్త్రాలు ప్రయోగించాలి. పని అవ్వనప్పుడు నా ఉద్దేశంలో వేస్ట్. ఓన్లీ వాళ్ళని బాధించడం కోసం తప్ప, బాధించడం కోసం మాత్రమే చేయాలి. అదే ఇంకెందుకు మన పని అవ్వద్దంటే బాధించిన ఏదో నా లక్ష్యం సాధించుకున్నాను అని చెప్పి అనుకోవచ్చు. మన పని అవ్వనప్పుడు వాళ్ళని బాధించి కూడా ప్రయోజనం లేదు. ఈ పెడితే పెట్టలేం కానీ కొడితే కొట్టగలం అనే స్థాయి ఎదుటి మనిషికి కలిగే పరిస్థితి తేకూడదు. అది ఫ్రెండ్స్, అర్థమైందా? ఇందులో ఇంకా తప్పులున్నా సరిచేయండి, కామెంట్ రూపంలో పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైనా అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, అందరికీ తెలియజేద్దాం. ఎందుకంటే మిగతా వాళ్ళే, ఎందుకంటే సమస్యలు పెరుగుతున్నాయి. దానివల్ల ఇలాంటి కొంచెం మేనేజ్మెంట్ అయితే అవసరం. సైకలాజికల్గా మనుషులు ఎవరైనా సరే తనకన్నా చిన్నవాళ్ళతో చేసే డీల్ ఒకటి ఉంటుంది, అందులో ఇది పాటించడం అవసరం. కాబట్టి ఏమైనా ఒపీనియన్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. తెలుసుకుని మసులుకో మిత్రమా, బాయ్.